సూపర్ 6 పేరుతో ప్రజలను చంద్రబాబు దగా చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా చంద్రబాబు పాలనలో దోపిడీ హింస కొనసాగుతోంది. మేము మిగిలిన ప్రతిపక్షాలు ఎవరైనా సరే లోపాలు ఏమున్నాయో ఎత్తి చూపాల. సో ఈసారి కూడా ఆ సందర్భం. అయితే వచ్చిన రోజు నుంచే ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి అంటే 2024 ఇంకా రాకముందే, ఎన్నికలు రాకముందే మొదలుపోయి ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నప్పుడే దాదాపు వాళ్ళ చేతిలో అధికారం వచ్చినంతగా విచ్చలవిడిగా బిహేవ్ చేసినారు. తర్వాత ఎన్నికల పోలింగ్ డే జరిగినప్పటి నుంచి అందరూ చూశారు. హింసాకాండ కానీ, అరాచకం కానీ, పోలీసులు నిస్తేజంగా ఉండిపోవడం, వ్యవస్థ మొత్తం ఇదంతా చరిత్ర, రీసెంట్ చరిత్ర అందరికి తెలిసిందే. ఇంకా అక్కడి నుంచి 12వ తేదీ ప్రమాణ స్వీకారం జరిగిన దగ్గర నుంచి ఇంకా అక్కడి నుంచి జరిగిన మోసం, అదే ఒక పెద్ద రికార్డు, పెద్ద చరిత్ర. అక్కడి నుంచి జరిగిన మోసం, అక్కడి నుంచి జరిగిన దగ, అక్కడ తర్వాత మొదలైన దోపిడీ, ఇవన్నీ రికార్డులే. బహుశా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు తన పాలనతో పోలిస్తే ఒక ఎంతవరకు దిగజారగలరో చూపే దాంట్లో ఇది అదా పాతాళం అంటాం కదా, అక్కడికి పోయినట్టున్నారు. మామూలుగా అధికారం లేకొచ్చాక ఎంత ఎత్తుకు ఎదగలము ప్రజల దృష్టిలో కానీ, ప్రజల గుండెల్లో కానీ అని చూడాల్సిన అది ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళైనా, ప్రజలకు సేవ చేయాలనుకున్నా, పబ్లిక్ లైఫ్ ఉండాలని కోరుకునేది. ఈయనది రివర్స్. గతంలో ఆయన వాళ్ళ మామను దించి 95లో అధికారంలోకి వచ్చి అక్రమంగా అధికారంలోకి వచ్చి కబ్జా చేసిన రోజుతో పోలిస్తే అది కూడా లెక్కలేక వేసుకుంటే 1, 2, 3 ఇది 4వ టర్మ్. అప్పుడు 4 ఏళ్ళు వేసుకుంటే ఇప్పుడు ఇది మిగిలిన 10 ఏళ్ళు పూర్తిన్నాడు, 14. ఇప్పుడు ఇంకో టర్మ్, ఇది లాస్ట్ టర్మ్, ఇది మొదలైంది. లాస్ట్ టర్మ్ ఎందుకంటున్నట్టే ఆయన ఏజ్ రీత్యా కష్టం కావచ్చు అనే ఉద్దేశంతో. లేదు 100 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్ని యాక్టివ్గా ఉంటాయంటే ఉంటారేమో, ఇంకా రాజకీయాల్లో తెలియదు. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇది లాస్ట్ టర్మ్ అని అనుకుంటున్నాం. ఇప్పటికి వచ్చేసరికి బహుశా ఇంతకుముందు ఏమన్నా తప్పులు చేసింటే కరెక్ట్ చేసుకోనో, దాని నుంచి ఇంకొంచెం మేలైన దీనికి రావడానికో ప్రయత్నం చేయాల్సింది. ఎవరైనా ప్రయత్నం చేస్తారు. అలాంటి అవకాశం ఆయనకు 2 సార్లు వచ్చింది. 99, 95, 99 తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చాక ఒక పాలన అంటే ఎట్లుండాలో ఆయన చూపిన తర్వాత బెంచ్ మార్కు. దేశంలో అందరూ కూడా ఇందులో కొంతన్నా మనం చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేసే ఒక ఆదర్శప్రాయమైన పాలన ఆయన ఇస్తే 2004-09 మధ్య అదే 5 ఏళ్లు. మళ్ళీ 14లో వచ్చాడు, ఏం మార్పు లేదు. ఇంకొంచెం కొత్త కళలు నేర్చుకున్నాడు, కొత్త విద్యలు, టెక్నాలజీలు వచ్చాయి. సో ఎదురుగా ప్రత్యర్థులను ఏ రకంగా ఇచ్చేయచ్చు, వాటిలో చిన్న చిన్నవి తప్పటడుగులు వేస్తూ అప్పుడు మొదలు పెట్టాడు. అవినీతిలో కొత్త రకమైన దీనికి ఎట్లా పోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు అది మొదలు పెట్టారు. తర్వాత 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మంచి పాలన అనే దీనికి మాటకు నిర్వచనం కాదు, దాని అర్థం పూర్తి మార్చేశారు. ఒక కొత్త నిర్వచనం తీసుకొచ్చారు. ఆచరణలో మంచి పాలన ఎట్లా తీసుకురావాలనేది అన్ని రకాల పార్శ్వాల్లో, సొసైటీలు, సమాజపరంగా కావచ్చు, ఆర్థిక వ్యవస్థలో కావచ్చు, గవర్నెన్స్ పాలనలో కిందికి డోర్ స్టెప్స్ దగ్గరికి తీసుకెళ్లడం కావచ్చు, థియరిటికల్ గా ఎకానమిస్టులు కానీ, స్టేట్స్మెన్ కానీ, ఫిలాసఫర్స్ కానీ చెప్పే వాటికి ఒక రాష్ట్రంలో ఆచరణలో దాన్ని పెట్టే ప్రయత్నం చేశారు. సక్సెస్ఫుల్ గా చాలా వరకు ఇంప్లిమెంట్ కూడా చేశారు. ఏ ప్రభుత్వమైనా ఒక ప్రభుత్వం, అది డెమోక్రసీలో ఒక ప్రభుత్వం, అది ఎలక్ట్ అయిన తర్వాత ప్రజల ఆకాంక్షలను అలాగే ఒక చుక్కానిలాగా ఒక దిశానిర్దేశం చేసి ఆ రాష్ట్రాన్ని కానీ, దేశాన్ని కానీ నడిపించడం కానీ, భవిష్యత్ తరాలకు ఒక బంగారు జీవితాన్ని ఇవ్వాలి, ఒక పచ్చటి జీవితాన్ని ఇవ్వాలి,
దానికి అవసరమైన రకంగా ప్రభుత్వం ఏమేం చేయగలదో అవన్నీ చేయాలి. అదేదో ఒక పార్శ్వం కాదు, అన్ని కోణాల్లో అలాంటివి చేయాలన్న 360 డిగ్రీస్ అని మనం ఏదైతే అంటామో అప్రోచ్, దాంతో జరిగిన పాలన ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారిది. ఇందులో ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు.